తాజాంశం చూస్తున్నాం. విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల భర్తీ, వసతులు కల్పన సహా 17 డిమాండ్లతో ఆందోళన బాట పట్టిన బాసర ఐఐటి విద్యార్థులు పట్టు వీడ్డం లేదు. రాతపూర్వక హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు. మండుటెండలోనూ ఆందోళన కొనసాగించడంతో ఓ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, విద్యార్థులతో వీసీ జరిపిన చర్చలు ఫలించకపోవడానికి కారణాలేంటి? జిల్లాని బాసర ఐఐటిలో విద్యార్థులు 2 రోజులుగా చేస్తున్న శాంతియుత ఆందోళన కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం వారు చెప్తున్న డిమాండ్లు పరిష్కారం కాకపోవడమే. ప్రస్తుతం బాసర ఐఐటి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ పాలనలో కొనసాగుతుంది. ఆది నుంచి విద్యార్థులు ఈ బాసర ఐఐటికి శాశ్వతమైన వైస్ ఛాన్సలర్ నియమించాలని, అలాగే ప్రతి సబ్జెక్టుకు అనుభవజ్ఞుడైన అధ్యాపకులు నియమించాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని, విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలి, నిరంతరం నీటి సరఫరా ఉంచాలి అనే ప్రధానమైన 17 డిమాండ్లతో నిన్న ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న మధ్యాహ్నం వరకు ఎండలోనే విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కానీ మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశారు. తిరిగి రాత్రి 8 గంటల వరకు వీసీ అశోక్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి రాత్రి 8 గంటలకు నిన్న వీసీ వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థులే స్వచ్ఛందంగా నిన్న రాత్రి 8:30కు ఆందోళన విరమించారు. తిరిగి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ శాంతియుత ఆందోళనకు దిగారు. ఉదయం పూట భోజనం చేసి టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులంతా ఆందోళన దిగారు. దాని తర్వాత ఈ ఆందోళన కన్నా దిగక ముందే విశ్వవిద్యాలయం అధికారులు ఏకపక్షంగా ఐఐటికి సెలవులు ప్రకటించడం కూడా విద్యార్థులు ఒకంత అంతర్మదనానికి ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో విద్యార్థులు తాము ఒక పక్క సమస్యలను పరిష్కరించాలని కోరితే మరో పక్క అధికారులు కవ్వింపు చర్యల్లో భాగంగా సెలవులు ప్రకటించడం ఏంటని చెప్పి ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ ఆందోళనకు దిగారు. బాసర్లోని క్యాంపస్ ఆవరణలోనే ఎండలోనే ఉదయం నుంచి విద్యార్థులంతా మూకుమ్మడిగా బైఠాయించారు. ఎలాంటి నినాదాలు కానీ కవ్వింపు చర్యలు లేకుండా తమ సమస్యలను పరిష్కరించాలనే ఏకైక కారణంతోనే విద్యార్థులంతా ఎండలోనే గొడుగు పట్టుకొని బైఠాయించారు. ఇది పక్కన ఉంటే మరో పక్క విద్యార్థులకు సెలవులు ప్రకటించాం కాబట్టి భోజనశాలకు క్యాంటీన్లను కూడా అధికారులు ఏకపక్షంగా మూసివేశారు. దాంతో ఉదయం 8:30 లోపల విద్యార్థులు అల్పారం తీసుకున్నదే తప్ప ఆ తర్వాత ఎలాంటి భోజనం విద్యార్థులకు లేదు. దాంతో ఒక్కొక్క విద్యార్థి నీరసించిపోయే పరిస్థితి ఏర్పడింది. కొద్ది క్షణాల క్రితమే పియూసీ 1వ సంవత్సరం చదువుతున్నది, ఇంజనీర్ 2వ సంవత్సరం చదువుతున్న ఇద్దరు ధన్యవాదాలు మణికేశ్వర్.